దురదృష్టం పట్టడానికి అసలు కారణాలు. నిద్ర లేచిన వెంటనే స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్ర లేచిన వెంటనే పక్క బట్టలు మడత పెట్టకపోవడం వలన దరిద్ర దేవత వెంటాడుతుంది. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సిరి సంపదలు నశిస్తాయి. కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం వెంటాడుతుంది. శనివారం తలస్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రిస్తే శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలు వేసుకోవడం వలన దరిద్రం సంభవిస్తుంది. చేతి గోర్లను పళ్ళతో కొరకడం ద్వారా కూడా దరిద్రం సంభవిస్తుంది. అలాగే మల విసర్జన చెట్టు కింద చేయకూడదు. అలా చేస్తే దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది. గడపలపై కూర్చోవడం వలన దరిద్రం సంభవిస్తుంది. అలాగే ఇంటి పైకప్పుపై పనికిరాని చెత్తను మరియు ఇనుమును ఉంచిన దరిద్రం సంభవిస్తుంది. అలాగే చెప్పులను, బూట్లను తలకిందులుగా ఎప్పుడూ పడవేయకూడదు. విరిగిన దువ్వెనతో దువ్వడం వలన కూడా దురదృష్టం సంభవిస్తుంది. చీపురును కాళ్లతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం వల్ల కూడా దురదృష్టం కలుగుతుంది. అంత్యక్రియలు, ఊరేగింపులను అధిగమించడం వలన కూడా దరిద్రం వెంటాడుతుంది. నూనె, ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదు. ఇంటి ముందు రాక్షసుల ఫోటో ఉండడం, సాయంత్రం అయిన తర్వాత ఇల్లు ఊడ్చడం ఇవి కూడా మంచి పద్ధతులు కావు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. ఆవును, ఎద్దును కాలుతో తన్నకూడదు.